మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు ఒక న్యూస్ చూశానండి, జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి. దీంట్లో ఎఫ్ఐఎస్ వచ్చేసి 0.53% స్టేక్ని అక్వైర్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మన మార్కెట్స్ అన్నీ చాలా మంచి ర్యాలీ చూపించాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్నీ. సో ఈరోజు రిలయన్స్లో కూడా ఫేస్బుక్ స్టేక్ తీసుకోవడం వల్ల 10% వరకు ర్యాలీ చూపించింది. కానీ నిఫ్టీలో మనం ఇంకో కంపెనీని కూడా చూడాలండి. 17% ర్యాలీ చూపించిన కంపెనీ వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అండి. సో దీని గురించిన న్యూస్ కూడా చూద్దాం మనం ఈరోజు. ఎఫ్ఐఎస్ వచ్చేసి 51,09,188 షేర్స్ని పర్చేస్ చేయడం జరిగింది. బల్క్ డీల్ అనేది అయితే జరిగింది. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? సో న్యూస్ బేస్డ్ ర్యాలీస్కి అయితే మనం దూరంగా ఉండాలి. కాకపోతే ఎఫ్ఐఐస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్ అనేవి టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాంట్లో నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇట్లాంటివి మన దగ్గర చూసుకున్నట్టయితే ఎల్ఐసి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ అనమాట. సో ఈరోజు ఎఫ్ఐఐ ఏదైతే పర్చేస్ చేసిందో అది కూడా రిటైర్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. సో దీంట్లో చూపించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా రికమెండేషన్ పర్పస్ కాదండి, కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. సో ఈ కంపెనీకి సంబంధించిన గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అన్నీ దీంట్లో డిస్కస్ చేద్దాం. కాకపోతే మనీ ఈజ్ యువర్స్, సో డిసిషన్ ఈజ్ యువర్స్. సో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా దాని గురించి తరోగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే ఇందూస్ ఇండియా బ్యాంక్ 3.75%, బజాజ్ ఫిన్సర్వ్ 3.93%, ఆసియన్ పెయింట్స్ 5%, రిలయన్స్ 10% అయితే అన్నింటికంటే ఎక్కువగా జీ ఎంటర్టైన్మెంట్ అనేది 17.49% అనేది ర్యాలీ చూపించిందండి. పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇది హయ్యెస్ట్ గెయినర్గా నిఫ్టీ 50 స్టాక్స్లో ఉందన్నమాట. సో ఈరోజు 22 రూపీస్ పెరిగింది మనకి. ఇక్కడ చూడండి, ఓపెన్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అండి. అక్కడ నుంచి ప్రీవియస్ క్లోజ్ ఏదైతే 129 రూపీస్ 30 పైసా ఉందో అక్కడ నుంచి ఈరోజు కంటిన్యూస్గా 22 రూపీస్ ర్యాలీని అయితే చూపించగలిగింది. సో వీవ్యాప్ చూసుకున్నా కూడా 143 రూపీస్ ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూమ్ షాకర్గా కనిపిస్తుంది చూడండి. ఎన్ఎస్సిలో చూసుకున్నట్టయితే 4,85,46,000 ప్లస్ ట్రేడ్ అయితే, బీఎస్సీలో చూసుకున్నట్టయితే 18,80,000 షేర్స్ అనేవి ఈరోజు ట్రేడ్ అవ్వడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది, కానీ డెలివరేబుల్ చూడండి 3 డేస్లో 22% మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ స్టాక్లో ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అది మనం గమనించాలి. కాకపోతే ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. సో దీంట్లో మనం టిక్కర్ టేప్ డాట్ ఇన్లో చూసుకున్నట్టయితే 1 డేలో 17% ఇది పెరిగిందండి. 151 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది మిడ్ క్యాప్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 12,414 crores అండి. సో దీంట్లో ఎంట్రీ పాయింట్ కూడా పాజిటివ్గా ఉంది అని చెప్పేసి టిక్కర్ టేప్ డాట్ ఇన్లో మనకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1 ఇయర్లో 62% వరకు ఫాల్ అయిందండి. సో చాలా మంచి డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఈ వాల్యుయేషన్స్లో ఎంట్రీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టున్నారు. సో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్లోరిడా రిటైర్మెంట్ సిస్టమ్ అనేది కంపెనీ నేమ్ అండి. సో ఇది జీ ఎంటర్టైన్మెంట్లో 0.53% అనే స్టేక్ని పర్చేస్ చేయడం జరిగింది. వాళ్ళు పర్చేస్ చేసిన రేట్ చూడండి, 141 రూపీస్ 29 పైసా దగ్గర ఈరోజు పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది బల్క్ డీల్ అండి. దీనివల్ల ఈరోజు ఈ కంపెనీలో మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకున్నట్టయితే బుక్ వాల్యూ అనేది 98 రూపీస్లో కనిపిస్తుందండి. సో 52 వీక్ హై అండ్ లో చూడండి, మనకి ఇక్కడ లో వచ్చేసి 114 రూపీస్ అయితే హై ప్రైస్ వచ్చేసి 439.95 రూపీస్ కనిపిస్తుంది. సో 52 వీక్ హై నుంచి దాదాపుగా 70% వరకు ఫాల్ అయి ఉన్న కంపెనీ అండి. సో 1 ఇయర్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది 62% లాస్లో ఉంది. సో 62% డిస్కౌంట్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. సో డెట్ చూసుకున్నట్టయితే ఇది 736 crores డెట్ ఉందండి. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే కేవలం 0.08 మాత్రమే మనకు కనిపిస్తుంది. మనం మెయిన్గా చూడాల్సిన డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి, 0.47 అంటే 1 కంటే బిలో ఉంది. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది చాలా మంచి
అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ చూసుకున్నా కూడా 178 రూపీస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందండి. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఇది బిలో ట్రేడ్ అవుతూ ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కూడా 1.54 అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 2 కంటే బిలో ఉండాలి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది. సో ఇది ఈ రకంగా కూడా ఎలిజిబుల్ ఉన్న కంపెనీ అనమాట. సో దీంట్లో నెగటివ్ ఏంటి మరి? ప్రమోటర్ హోల్డింగ్ అనేది కేవలం 4.87% మాత్రమే ఉంది. సో అత్యంత లోయెస్ట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇక్కడ ఉంది. సో దీని యొక్క మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. 2012 నుంచి ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. 2018 వరకు ఆల్మోస్ట్ 120 రూపీస్ నుంచి 630 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ ఇది. 2018లో ప్రమోటర్స్ తీసుకున్న బ్యాడ్ డిసిషన్స్ వల్ల వీళ్ళ స్టేక్ అనేది ప్లెడ్జ్డ్ చేస్తూ వస్తున్నారు. సో ఆ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ని ఎఫ్ఐఐస్ అక్వైర్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ యొక్క పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 60% కంటే ఎబో ఈ కంపెనీలో ఉందండి. సో అది దీంట్లో నెగటివ్ అండి. అంటే ఎఫ్ఐఐస్లో కలిగి ఉండడం అనేది పాజిటివే అయినప్పటికీ ప్రమోటర్ హోల్డింగ్ అనేది లేకపోవడం నెగటివ్. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర కొన్ని కంపెనీస్ జీరో ప్రమోటర్ హోల్డింగ్తో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐలో జీరో ప్రమోటర్ హోల్డింగ్ అండి. సో మేనేజింగ్ డైరెక్టర్స్ యొక్క డిసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది దాంట్లో కంపెనీస్లో ఏ రూల్స్ అయినా కూడా. సో ఇలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి, వాటి గురించి మనం ఆలోచించాలి. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే రిటర్న్స్ ఎలా ఇస్తుంది కంపెనీ, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచిద్దాం. ఈ ప్రమోటర్ హోల్డింగ్ మాత్రం దీంట్లో నెగటివ్గా కనిపిస్తుంది. సో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్. కాకపోతే డెట్ అనేది మాత్రం తక్కువగా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నా, ఆర్ఓఈ చూసుకున్నా, ఆర్ఓసిఈ చూసుకున్నా పాజిటివ్గా ఉంది. ఆర్ఓసిఈ చూడండి 27% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17+% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 16.50 ఉంది. సో ఇది ఈ రకంగా చాలా బాగుంది. డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నా కూడా 2.30% అనేది కనిపిస్తుంది. మనకి మెయిన్ చూడాల్సింది సేల్స్ గ్రోత్ అండి. సో 5 years సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 12.40% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 12.44% ఉంది. సో సేల్స్ అనేది కంటిన్యూస్గా 5 years నుంచి పెరుగుతూ ఉంది. అలాగే ప్రాఫిట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. సన్ టీవీ నెట్వర్క్స్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ అనేవి రెండు కాంపిటేటర్స్ అండి. ఇవి ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్స్ అని చెప్పొచ్చు. సో సన్ టీవీ నెట్వర్క్స్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 14,797 crores అయితే జీ ఎంటర్టైన్మెంట్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 14,579 crores అండి. సో పీర్ కంపారిజన్ చూసుకున్నా కూడా ఓవరాల్గా అన్ని రకాలుగా ఈ కంపెనీ అనేది చాలా మంచి ఫండమెంటల్స్లో కనిపిస్తుంది. పీఈ రేషియో చూడండి, ఇక్కడ పీవీఆర్ మాల్స్ చూసుకున్నట్టయితే 34% ఉందండి పీఈ రేషియో అనేది. సన్ టీవీ నెట్వర్క్ చూసుకుంటే 10% ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ అనేది 10 కంటే బిలో ఉంది. 8.41 మాత్రమే పీఈ రేషియో అనేది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డివిడెండ్ ఈల్డ్ అనేది సన్ టీవీ కంటే తక్కువగా ఉందండి, 2.30% అనేది. కాకపోతే సేల్స్ చూడండి 2048 crores ప్రీవియస్ క్వార్టర్లో సేల్స్ చూపించిందండి. సో ఆల్మోస్ట్ 3 times సన్ టీవీ కంటే 3 times ఎక్కువగా సేల్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో సేల్స్ అనేది పెరుగుతూ ఉంది, ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, సన్ టీవీ అనేది ప్రీవియస్ 12 monthsలో 1431 crores ప్రాఫిట్ చూపిస్తే నెట్ ప్రాఫిట్ అనేది అదే జీ ఎంటర్టైన్మెంట్ అనేది 1734 crores అనేది ప్రాఫిట్ చూపించడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని రకాలుగా పాజిటివ్గా ఉందండి. కేవలం ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. చూడండి ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎలా డిక్రీజ్ అవుతూ వస్తుందో చూడండి. సెప్టెంబర్ 2018లో 41% ప్రమోటర్ స్టేక్ ఉంది. మార్చ్కి వచ్చేసరికి 2019లో 38% అయింది. అలాగే సెప్టెంబర్ 2019కి వచ్చేసరికి 22% అయింది. ప్రీవియస్ డిసెంబర్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 4.87% మాత్రమే ప్రమోటర్ స్టేక్ అనేది మిగిలింది. అదే ఇక్కడ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసుకున్నట్టయితే 67% ఉంది. చూడండి వీళ్ళ స్టేక్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. వీళ్ళది సెప్టెంబర్లో కేవలం 40% ఉంది. డిసెంబర్ 2019కి వచ్చేసరికి 67.37%కి ఎఫ్ఐఐస్ యొక్క హోల్డింగ్స్ అనేది పెరగడం జరిగింది. సో ఎఫ్ఐఐస్ హోల్డింగ్ అనేది పెరగడం పాజిటివ్గా తీసుకోవచ్చు. కాకపోతే కంపెనీ యొక్క రిటర్న్స్ ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్. అలాగే దీంట్లో ఇంకొక నెగటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాల్యూమ్స్ అండి. దీంట్లో హెవీ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. చూడండి 6 months ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్టయితే 22% మాత్రమే డెలివరీస్ జరిగాయండి. పర్ డే చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్మోస్ట్ 50 million ట్రేడింగ్ క్వాంటిటీ ఉంటే 14.3% మాత్రమే డెలివరీస్ జరిగాయి. సో ఓవరాల్గా ఇది
డెలివరీ పర్సంటేజ్ అనేది 45 to 50% అన్న మినిమం ఉండాలి. కాకపోతే దీంట్లో డెలివరీ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి హెవీ ట్రేడింగ్ వాల్యూమ్స్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ట్రేడింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే, ఎందుకంటే ఎఫ్ఐఐసి యొక్క స్టేక్ పెరుగుతుంది అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నది కాబట్టి పెంచుతూ ఉన్నారు. 67% ఎఫ్ఐఐసి యొక్క హోల్డింగ్ ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ కూడా ఉంది 5%. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ అనేది 11% ఉంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర 15% మాత్రమే ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీని గురించి ఆలోచించవచ్చు అండి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. మనకి రెవెన్యూ వచ్చేసి 1540 అనేది 2017 జూన్లో ఉంటే 2019 డిసెంబర్కి వచ్చేసరికి 2048 crores అనేది రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ప్రాఫిట్ అనేది కన్సిస్టెంట్గా లేదండి, ఎందుకంటే డెట్స్ ఉండి ప్రీవియస్ ఇయర్స్లో డెట్స్ వల్ల ఇంట్రెస్ట్ పే చేసి అప్పుడు ప్రాఫిట్స్ అనేవి తక్కువగా కూడా పోస్ట్ చేశారు. సో ఇప్పుడు డిసెంబర్ 2019లో చూసుకున్నట్టయితే ఓవరాల్గా అన్నింటికంటే తక్కువగానే కనిపిస్తూ ఉంది. ప్రీవియస్ 5 yearsలోనైతే 348 crores అనేది ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో 2019 మార్చ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ డిసెంబర్ 2018తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంది. సెప్టెంబర్ 2019తో కంపేర్ చేసుకున్నా కూడా తక్కువగానే ప్రాఫిట్ అనేది అయితే కనిపించింది. కానీ యాన్యువల్ రిటర్న్స్ చూస్తే మనకి క్వార్టర్లీ వైజ్గా కాకుండా యాన్యువల్ రిటర్న్స్ చూస్తే మాత్రం కంటిన్యూస్గా గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది. రెవెన్యూ గ్రోత్ చూడండి. ఇక్కడ 2244 crores అనేది 2009లో ఉంటే 10 yearsలో ఆల్మోస్ట్ 4 times వరకు పెరిగిందండి రెవెన్యూ అనేది. 8185 crores వరకు రెవెన్యూ అనేది పెంచుకోవడం జరిగింది. అలాగే ప్రాఫిట్స్ కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. 522 crores అనేది 10 years బ్యాక్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1564 crores అనేది ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క అసెట్స్ కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయి. 4667 crores అనేది 10 years బ్యాక్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 12933 crores అనేది మనకు కనిపిస్తూ ఉంది. డెట్ చూసుకున్నట్టయితే 2009లో డెట్ ఉందండి 0.1% అనేది ఇప్పుడు కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. 0.08% కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ జీరోనే కనిపిస్తుంది మనకి. డెట్ పర్సెంట్ అనేది అయితే తగ్గిందనమాట. సో మనం ప్రమోటర్ హోల్డింగ్ ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది. సో 96% వరకు సెప్టెంబర్లో ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉందన్నమాట. సో ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ 96% అంటే ఓవరాల్ 96% కాదండి. దీంట్లో ప్రమోటర్స్ దగ్గర ఉన్న స్టేక్ ఏదైతే ఉందో 22% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర సెప్టెంబర్ 2019లో ఉంది కదా, దాంట్లోని 96% అనేది తనఖా పెట్టారనమాట. ప్లెడ్జెడ్ పర్సంటేజ్ ఉందన్నమాట. సో అది తగ్గించుకుంటూ వచ్చారు. దాంతోపాటుగా వాళ్ళ స్టేక్ కూడా తగ్గుతూ వచ్చిందనమాట. సో 22% నుంచి వాళ్ళ స్టేక్ని అమ్మేశారు కాబట్టి 4% వరకు వాళ్ళ స్టేక్ పడిపోయింది. దాంట్లో స్టిల్ 18% అనేది ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎఫ్ఐఐసి యొక్క స్టేక్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. 67.38% అనేది ఎఫ్ఐఐ యొక్క హోల్డింగ్ ఇందులో కనిపిస్తూ ఉంది. కంపెనీ అనేది కంటిన్యూగా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ అండి. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2012 నుంచి చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్గా డివిడెండ్ అయితే ఇస్తుంది. 2014లో మాత్రం డివిడెండ్ ఇవ్వలేదు. మిగతా అన్ని ఇయర్స్లో కనుక చూసుకున్నట్టయితే డివిడెండ్ అయితే కంటిన్యూగా ఇస్తుంది. దీనిపైన మన ఐసిఐసిఐ డైరెక్ట్, ఎడెల్వేస్ కంపెనీ, షేర్ఖాన్ కంపెనీ, అలాగే జియోజిత్ కంపెనీ వాళ్ళ రికమెండేషన్స్ చూసినట్టయితే హోల్డ్ అండ్ బైలోనే ఉన్నారండి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు బై కాల్స్ ఇస్తున్నారు, స్టిల్ హోల్డ్లోనే ఉన్నారండి. అంటే పాజిటివ్ ఒపీనియన్ అయితే వీళ్ళకి ఈ కంపెనీ పైన ఉందన్నమాట. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ పైనే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ పాజిటివ్ ఒపీనియన్ ఇస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 151 అనేది రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడైతే కనిపిస్తుందో, ప్రీవియస్ లాస్ట్ 10 days బ్యాక్ ఎక్కడైతే టచ్ అయ్యి రివర్సల్ అయిందో అక్కడికే వచ్చి ఈరోజు కనిపిస్తూ ఉంది. సో ఇది కమింగ్లో ఈ లైన్ కనుక 151 లైన్ కనుక క్రాస్ అయితే ఫర్దర్గా మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వాల్యూమ్ చూసుకున్నా కూడా మంచి వాల్యూమ్తో ఈరోజు ట్రేడ్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి 2012 నుంచి 2018 వరకు 6 yearsలో ఇది కంటిన్యూస్గా 615 వరకు వెళ్ళిందండి. 121 రూపీస్ నుంచి 615 వరకు వెళ్ళింది. 6 times మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. కాకపోతే అప్పుడు వాళ్ళు ప్రమోటర్స్ తీసుకున్న బ్యాడ్ డిసిషన్స్ వల్ల, అప్పుల వల్ల ఫాల్ అవుతూ వచ్చింది. ఇది లాస్ట్ 2012లో ఏ ప్రైస్లో అయితే ఉందో ఇప్పుడు అదే ప్రైస్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. సో మన మెయిన్ టెక్నికల్ ప్యాటర్న్ చూసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో
బొలింజర్ బ్యాండ్స్లో వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి హెకెనాషి చార్ట్ అండి ఇది. దీంట్లో ఎప్పుడైతే ప్రీవియస్ వీక్ యొక్క రెడ్ క్యాండిల్ని ఓవర్టేక్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ కనుక అప్పర్ సైడ్ వచ్చింది అంటే అప్పుడు మనం పర్చేస్ చేయవచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. సో దీంట్లో కూడా ఈ సిగ్నల్ అయితే మనకి ఈరోజు కనిపించింది. సో ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ చూసుకున్నా కూడా ఓవర్బాట్ జోన్లో కనిపిస్తుంది, ఎంఏసిడి చూసుకున్నా కూడా ఓవర్సోల్డ్ జోన్లోనే కనిపిస్తుంది, ఆర్ఎస్ఐ చూసుకున్నా కూడా ఓవర్సోల్డ్ జోన్లోనే కనిపిస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ అయితే దీనికి పాజిటివ్గా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి జీల్ అనేది బుల్లిష్ జోన్లోకి అయితే ఎంట్రీ అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని నేను రికమెండేషన్ చేయట్లేదండి, జస్ట్ కంపెనీ యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మీకు ఈ కంపెనీ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉంటే కనుక తరోగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.